కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రాసిన మువ్వల వడ్డాణం అనే కథ విందాం. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో 13 ఆగస్టు 1995 సంవత్సరంలో ప్రచురింపబడిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. వరలక్ష్మి ఆ ఎర్రటి ఎండలో చెమటలు దిగ్గారుతూ వచ్చిన తండ్రి చేతిని ఆప్యాయంగా అందుకుంటూ అంది. ఇంతెండలో నడిచి వచ్చావెందుకు నాన్న? కబురు చేస్తే నేనే వచ్చేదాన్నిగా. భోజనం చేయగానే అంత ఎండలో అంత దూరం నుంచి నడిచి వచ్చాడేమో. రామచంద్రయ్య ఆయాసంతో వెంటనే జవాబు ఇవ్వలేకపోయాడు. తండ్రి పరిస్థితిని గ్రహించిన వరలక్ష్మి చప్పున ఫ్రిడ్జ్లో ఉంచి మంచినీళ్లు తీసి తండ్రికి అందించింది. చల్లటి నీళ్లు తాగి తెప్పరిల్లిన రామచంద్రయ్య అవే నీళ్లతో ముఖం కూడా కడుక్కొని తేరుకున్నాడు. అమ్మయ్యా, ఏమెండా! ఇంకా వైశాఖం రానేలేదు. ఎండ పేల్చేస్తుంది. స్వాగతంలా అంటూ పై మీది కండువాతో ముఖం తుడుచుకోబోయిన తండ్రికి తువ్వాలు అందించింది వరలక్ష్మి. అయినా ఇంత ఎండలో నువ్వు రాకపోతేనే నాన్న, కబురంపితే నేనే వచ్చేదాన్నిగా. తండ్రికి ఎదురుగా కూర్చుంటూ మళ్ళీ అంది. ఇప్పుడే పోస్ట్లో రావులపాలెం సంబంధం వాళ్ళు రాసిన ఉత్తరం వచ్చిందమ్మా. మన కృష్ణుడికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి వాళ్ళు సుముఖంగానే ఉన్నారట. వచ్చే శుక్రవారం తాంబూలాలు పుచ్చుకోవడానికి ముహూర్తం ఉందట. వరలక్ష్మి ముఖంలో ఆనందం తాలూకు మెరుపు మెరిసింది. బాగుంది నాన్న, కృష్ణుడికి పెళ్ళైతే మన ఇంటికి ఒక ఆడదిక్కు వస్తుంది అంది. వెంటనే లోపలికి ఒక కేక పెట్టింది. ఏముండవోయ్, మా తమ్ముడికి పెళ్లి నిశ్చయమైందట అంటూ. భార్య కేక విని భుక్తాయాసంతో నడుం వాల్చిపోతున్న శంకరం బయటికొచ్చి నవ్వుతూ మామగారిని పలకరించి బావమరిది పెళ్లి నిశ్చయమైనందుకు తన ఆనందాన్ని ప్రకటించాడు. పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టించేది, పెళ్లికి బంధువులను గాక ఊళ్ళో ఎవరెవరిని పిలవవలసింది, వచ్చిన వాళ్లకు పెట్టవలసిన బట్టలు వగైరా విషయాలన్నీ చర్చించుకుంటూ ఉండిపోయారు ముగ్గురు. తర్వాత పెళ్లి కూతురికి పెట్టవలసిన నగలు పట్టుచీరల ప్రస్తావన వచ్చింది. రేపు కృష్ణుడు నువ్వు పట్నం వెళ్లి పట్టుచీరలు కొనండి. పనిలో పని నువ్వు కూడా నీకు నచ్చిన చీరను కొనుక్కో అన్నాడు కూతురుతో రామచంద్రయ్య. అది సరే కాని నాన్న, అమ్మాయికి పెట్టే నగలు ఆర్డర్ ఇవ్వద్దు అంది వరలక్ష్మి. మీ అమ్మ నగలు ఉండనే ఉన్నాయిగా, ఇంకా వేరే బంగారం కొని చేయించడం దేనికి? ప్రధానంలో నెక్లెస్, పెళ్లిలో మువ్వల వడ్డాణం పెట్టేస్తే సరిపోతుంది. మువ్వల వడ్డాణం అనే మాట తండ్రి నోట వినగానే వరలక్ష్మి ముఖం నల్లబడింది. వరలక్ష్మికి తండ్రిపై కంటే తండ్రి తనకివ్వబోయే తల్లి నగల మీదే ప్రేమ ఎక్కువ. అయినా ఆ భావం బయటపడనివ్వకుండా ఉండడానికి చాలా కష్టపడేది. తల్లి పోయాక తండ్రి పునర్వివాహం చేసుకుంటాడేమో, రెండో భార్య మోజులో పడి తల్లి నగలు ఆమెకి ధారాదత్తం చేస్తాడేమోనని భయపడేది. కానీ భార్య పోయాక రామచంద్రయ్య పునర్వివాహం చేసుకోలేదు. పెళ్లికి ఎదిగిన కూతురుండగా తను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఆయన మనస్సు అంగీకరించలేదు. దాంతో వరలక్ష్మి ఆ ఇంటికి ఆడదిక్కయింది. ఆమె తండ్రిపై కనబరిచే ప్రేమలో స్వార్థం ఉంది. తండ్రిపై అతి ప్రేమను ప్రకటిస్తూ ఉండేది. నేను అసలు పెళ్లే చేసుకున్నాన్నా, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నిన్ను చూసేవాళ్ళెవరు అంటూ ఉండేది తరచుగా. రామచంద్రయ్య వేదాంతిలా నవ్వేవాడు. వరలక్ష్మిని ఆ ఊళ్ళోనే 40 ఎకరాల భూమి, సొంత వ్యవసాయం ఉన్న శంకరానికిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి రోజున తల్లి నగలన్నీ అలంకరించుకుంది వరలక్ష్మి. ఇంకా నగలన్నీ తనవే అనే ధీమాతో. కన్యాదాన సమయం వచ్చింది. రామచంద్రయ్య గౌరీ పూజ చేస్తున్న కూతురు దగ్గరకు వచ్చి చూశాడు. వరలక్ష్మి 2 చేతులకి 4-5 జతల బంగారు గాజులు, జబ్బకి వంకి ఉన్నాయి. మెడలో నెక్లెసు, 2 వరహాల పేర్లు ఉన్నాయి. నడుముకి మువ్వల వడ్డాణంతో ఉన్న ఆమె గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని స్ఫురణకి తెస్తుంటే రామచంద్రయ్య లోలో నవ్వుకున్నాడు. ఒక హారం తీసి ఇలా ఇచ్చేయమ్మా, అలాగే వడ్డాణం కూడా అన్నాడు. వరలక్ష్మి ముఖం వెలవెలబోయింది. కానీ అంతమందిలో తండ్రిని ఏమీ అనలేక ముఖంలోని భావాలు బయటపడనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఆ 2 నగలు తీసి తండ్రి చేతికిచ్చింది. తండ్రి ఎప్పటికైనా తల్లి నగ అయిన మువ్వల వడ్డాణాన్ని తనకే ఇస్తాడని ఆమె ప్రగాఢ విశ్వాసం. పెళ్లయ్యాక కూడా వరలక్ష్మి తండ్రితో ఉన్న అనుబంధం తెగిపోకుండా జాగ్రత్త పడింది. ఏ ఒక్కరోజు మానకుండా పుట్టింటికి వెళ్తూ ఉండేది. గదులు సర్దడం, బూజులు దులిపించడం వగైరా పనులన్నీ చేస్తూ
తండ్రి కనుసన్నల్లో మెలిగేది. కూతురు ఏ ఒక్కరోజైనా ఇంటికి రాకపోతే రామచంద్రయ్యకి తోచేది కాదు. వరలక్ష్మి పెళ్ళై అత్తవారింటికి వెళ్తూ ఇంట్లో వంటవాణ్ణి ఏర్పాటు చేసింది. ఆడమనిషి అయితే తండ్రి ఆమె పట్ల ఆకర్షితుడవ్వవచ్చుననే భయంతో. తండ్రి పుట్టినరోజుకి ఆయన్ని తమ ఇంటికి భోజనానికి పిలిచి ఆయనకు బట్టలు పెట్టడం, తండ్రికి ఇష్టమైన వంటలు చేసి ఇంటికి పంపడం వగైరా పనులతో ఆయనపై తనకి గల ప్రేమను బాహాటంగా ప్రదర్శించినది. ఇలాంటి రోజు రాకూడదనే. తనకెంతో ఇష్టమైన, తండ్రి తనకిస్తాడని నమ్మిన మువ్వల వడ్డాణం ఎవరో పరాయి పిల్ల హస్తగతం కాబోతుంది. వరలక్ష్మి ఆలోచనల నుంచి తేరుకుంటూ తనలో చెలరేగే భావ సంచలనాన్ని అదుపులో పెట్టుకుంటూ తండ్రి వైపు చూసింది. ఈ ఏడాది కృష్ణుడికి, వచ్చే సంవత్సరం రాజాకి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది చప్పున అంది వరలక్ష్మి. నువ్వేమీ అనుకోనంటే నేను ఒకటి చెప్తాను నాన్నా. ఆ మువ్వల వడ్డాణం రాజా పెళ్ళానికి పెడితే బాగుంటుంది. రాజా అమ్మ పోయేటప్పటికి 6 ఏళ్లవాడు. అమ్మ మొహమైనా సరిగ్గా తెలియదు వాడికి. అమ్మ మనసు పడి చేయించుకున్న ఆ వడ్డాణం రాజా పెళ్ళానికి పెడితే అమ్మ ఆత్మ శాంతిస్తుంది. ఆ మాటలు అంటున్నప్పుడు వరలక్ష్మి స్వరం గాద్గదికమైంది. రామచంద్రయ్యకి కన్నీళ్ళొచ్చాయి. సరే, అలాగే చేద్దాం. కృష్ణుడి భార్యకి వరహాల పేరు, రాజా భార్యకి వడ్డాణం పెడదాం. ఆయన లేచాడు. మర్నాడు పట్నం వెళ్లడానికి సిద్ధంగా ఉండమని కూతురుకి మరోసారి చెప్పి, మామగారు వెళ్లేదాకా ఆగిన శంకరం భార్యతో అన్నాడు, ఆ మువ్వల వడ్డాణాన్ని మీ నాన్నగారు నీకే ఇస్తారని ధీమాగా చెప్పేదానివిగా. ఇప్పుడు ఆయన దాన్ని కోడలికి పెడతానంటున్నారు. అయినా నీకంత ఆశ పనికిరాదు. వరలక్ష్మి భర్త మాటలకి ఉక్రోషం తెచ్చుకోలేదు. నవ్వింది. మా నాన్న ఆ వడ్డాణం నాకివ్వకపోతేనే నా కూతురికిస్తాడు. అదేమిటి, రాజా పెళ్ళానికి పెట్టమని నువ్వే సలహా ఇచ్చావుగా. ఇన్నాళ్లుగా నాది అనే నమ్మకంతో ఆశ పెంచుకున్న వడ్డాణం ఎవరో పరాయి పిల్ల ఎగరేసుకుపోతుంటే ఊరుకుంటానా? రాజాకి మన వసంతినిచ్చి పెళ్లి చేస్తాను. నాకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే మా నాన్నని సెంటిమెంట్తో లొంగదీశాను. విజయ గర్వంగా నవ్వింది వరలక్ష్మి. అవాక్కయ్యాడు శంకరం. కాలచక్రంలో 1.5 సంవత్సరాల కాలం ఇట్టే గడిచిపోయింది. రాజా ఇంజనీరింగ్ పాస్ అవ్వడం, అతనికి ఉద్యోగం రావడం కూడా జరిగిపోయాయి. తమ్ముడికి ఉద్యోగం రాగానే తండ్రి దగ్గరికి వెళ్లి తన మనసులోని ఉద్దేశాన్ని బయటపెట్టింది వరలక్ష్మి. వాడికి ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు రామచంద్రయ్య. సంక్రాంతి పండుగకి పల్లెటూరికి వచ్చిన రాజా అక్క ఇంటికి వచ్చాడు. ఎదురెదురుగా సోఫాలో కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్న రాజాని, వసంతని చూసి ముచ్చట పడిన వరలక్ష్మి ఆ సాయంకాలం తమ్ముణ్ణి విడిగా పిలిచి తన మనసులోని ఉద్దేశాన్ని బయటపెట్టింది. రాజా ఒకసారి మల్లెపందిరి కింద మల్లెపూలు కోస్తున్న వసంతం చూసి దృష్టి మరల్చుకున్నాడు. అక్కగారు చెప్పిన దానికి సమ్మతించనూ లేదు, వ్యతిరేకించనూ లేదు. తమ్ముడు మౌనం అసహనాన్ని, చిరాకుని తెప్పించింది వరలక్ష్మికి. రాజా ఆమె అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండానే ఊరికి వెళ్లిపోవడంతో ఆ అసహనం రెట్టింపైంది. అతను తనకి ఉత్తరం రాస్తాడని ఎదురు చూస్తున్న వరలక్ష్మికి 20 రోజుల తర్వాత హఠాత్తుగా తమ్ముడు రావడంతో ఆశ్చర్యమూ ఆనందమూ కలిగే. తమ్ముణ్ణి ఆనందంగా ఆహ్వానించబోయి అతను వెనకనే నిలబడి ఉన్న అపరంజి బొమ్మలాంటి అమ్మాయిని చూసి ఆగిపోయింది. రాజా ముఖంలో తత్తరపాటు, సందేహం. వరలక్ష్మి క్షణంలో తనను తాను సంభాళించుకుంది. అదేమిట్రా, ఉరమన్ పిడుగులో ఊడిపడ్డావు? ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది. అక్క, ఈ అమ్మాయి పేరు ప్రియాంక. నాతో పాటు ఇంజనీరింగ్ చదివింది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మీకెవరికీ చెప్పకుండా కొన్ని కారణాల వల్ల మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. నాన్న షాక్ అవుతారని మేము ఆ ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేకపోయాం. అమ్మ పోయిన దగ్గర నుంచి అమ్మ పోయిన లోటు తెలియకుండా నన్ను పెంచావు. నన్ను ఆశీర్వదించక్క. రాజా అక్క పాదాలకి నమస్కరిస్తుంటే ప్రియాంక కూడా నమస్కరించింది. ఆ ఇద్దరిని పక్కపక్కన చూస్తున్న వరలక్ష్మి మనసు మండిపోతుంది. పైకి నవ్వుతూ వాళ్ళిద్దరితో మాట్లాడుతుంది. ప్రయాణం చేసి వచ్చారు కదా, మీరిద్దరూ భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. నేను నాన్నతో మీ విషయం మాట్లాడొస్తాను. రాజా అభిమానంగా అక్కవైపు చూశాడు. వరలక్ష్మి వీధిలోకి నడిచింది. అప్పటిదాకా ఆమె ముఖంలో తెచ్చిపెట్టుకున్న శాంతం, చిరునవ్వు మాయమై ఆమె ముఖం క్రూరంగా మారింది. ప్రియాంక కాదు, ఆంకాళమ్మ.
తన తమ్ముడిని వల్లో వేసుకున్న రాక్షసి. ఎర్రగా బుర్రగా ఉందని ఈ వెధవ దాని వల్ల పడుంటాడు. తన కూతురు రాజా పెళ్ళాం అవుతుందని, తనకి దక్కన ఆ మువ్వల వడ్డాణం తన కూతురికైనా దక్కుతుందని కలలు కంది. ఇప్పుడు రాజా తన ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే తండ్రి ఏమంటాడు? తండ్రి ప్రియాంకని కోడలుగా అంగీకరిద్దామనుకున్నా తాను ఒప్పుకోనివ్వకూడదు. వరలక్ష్మి ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి. పుట్టింటికి వెళ్లిన వరలక్ష్మి మరదలి ఆహ్వానాన్ని, ఆమె అందివ్వబోతున్న మంచినీళ్లని పట్టించుకోకుండా తండ్రి గదిలోకి నడిచింది. లోపలికి వెళ్తూ ఆ గది తలుపుల్ని చేరేసింది. రాజా పెళ్లి వార్త వినగానే రామచంద్రయ్య ఉలిక్కి పడ్డాడు. ఆయన ముఖం పాలిపోయింది. నా పెత్తనం లేకుండా పెళ్లి చేసుకున్నంత పెద్దవాడయ్యాడన్నమాట. ఏ కులం? ఎవరమ్మాయి? తెలియదు నాన్న. రామచంద్రయ్య అగ్నిహోత్రుడయ్యాడు. ఆ అగ్నిలో సమిధలు వేసి మరింత మండించింది వరలక్ష్మి. వాడు నా కూతుర్ని చేసుకోలేదనే బాధ నాకు లేదు నాన్న. పోనీ ఆ పిల్లని ప్రేమించాడే అనుకుందాం. కన్న తండ్రివి, నీతో ఒక మాట చెప్పొచ్చుగా. నీ పెద్దరికాన్ని తీసిపారేసి నువ్వు బ్రతికుండగానే చచ్చినవాడి కింద జమ కట్టి పెళ్లి చేసుకుంటాడా? అమ్మ పోయేటప్పటికి 6 ఏళ్ల వెధవ. ఇన్నాళ్లకి ఇంతవాడై కన్న తండ్రివి నీ ప్రమేయం లేకుండా తన పెళ్లి తనే చేసుకునేంత వాడయ్యాడా? కులం గోత్రం తెలియని ఆ పిల్లని వాడు పెళ్లి చేసుకుంటే మాత్రం నువ్వు కోడలుగా ఎలా అంగీకరిస్తావు? అమ్మ నగలు ఎలా కట్టబెడతావు? నా కంఠంలో ప్రాణం ఉండగా వాడి ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. నాకున్నది ఒకే కొడుకు, రెండో వాడు చచ్చాడనుకుంటాను. వరలక్ష్మి సంతృప్తిగా వెనుదిరిగింది. అక్కను చూస్తూనే ఆత్రంగా అడిగాడు రాజా. నాన్న ఏమన్నారక్కా? పెద్దాయన కదా, చాదస్తం ఏదో అంటారు. ఒకసారి నీ భార్యతో కలిసి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకొనిరా. ఈ కుందన బొమ్మ నా కోడలని మురిసిపోయి కోపం మర్చిపోతారు అంది వరలక్ష్మి. రాజా ప్రియాంకతో కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు తండ్రి దగ్గరికి వెళ్లి 2 గంటలు కావస్తున్నా ఇంకా వెనక్కి రాకపోవడంతో వరలక్ష్మికి ఆశ్చర్యం కలిగింది. వీడక్కడింతసేపు ఏం చేస్తున్నట్లు? ఈ పాటికి తండ్రి చేత మెడపెట్టి బయటికి గెంటించుకొని పెట్టే బుట్టా సర్దుకొని ఊరికి వెళ్ళడానికి తన ఇంటికి రావాలే అనుకుంటూ వీధిలోకి వచ్చింది. పాలేరు రంగడు ఉరుకులు పరుగుల మీద రావడంతో ఆత్రంగా అడిగిద్ది. ఏరా, మా రాజా అక్కడికొచ్చాడా? వాడు ఆమె అడిగిన దానికి జవాబివ్వకుండా అన్నాడు. ఆయగోరో మిమ్మల్ని బేగి రమ్మన్నారమ్మా, బస్సుకి ఏళైందట. బస్సుకు వేళవడమేమిటి? అర్థం కాక అయోమయంగా అడిగింది. నాకు తెలవదమ్మా, మిమ్మల్ని ఉన్న పళంగా ఎంట పెట్టుకొని రమ్మన్నారు. వరలక్ష్మి కూతుర్ని తలుపులు వేసుకోమని పుట్టింటికి వెళ్ళింది. ఆమె కళ్ల ముందు తండ్రిని ప్రాధేయపడుతున్న రాజా, నీకు నా ఇంట్లో స్థానం లేదు పో అంటున్న తండ్రి మెదులుతున్నారు. పుట్టిల్లు చేరిన వరలక్ష్మి ఊహించని దృశ్యం చూసి సర్పదష్టురాల్లా నిలబడిపోయింది. రాజా తండ్రి పక్కనే కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. రామచంద్రయ్య కూతుర్ని చూడగానే అన్నాడు. వచ్చావమ్మా? కృష్ణుడు నువ్వు పట్నం వెళ్లి ప్రియాంకకి పట్టు చీరలు కొంటారని నిన్ను రప్పించాను. ప్రియాంక ఎవరో తెలుసా? మీ మావయ్య కూతురే. తనకి మావయ్యలు ఎవరూ లేరు కదా, కొత్తగా ఈ మావయ్య కూతురు ఎక్కడి నుంచి వచ్చి పడింది? ముడిపడిన బ్రుకుటితో ఆలోచిస్తుంది వరలక్ష్మి. ప్రియాంక తండ్రి మీ అమ్మకి తమ్ముడు వరుస అవుతాడు. ఎప్పుడూ పెద్దవాళ్ల ఆస్తి పంపకాల్లో గొడవ వచ్చి 2 కుటుంబాలు దూరం అయిపోయాయని మీ అమ్మ చెప్తూ ఉండేది. ఇప్పుడు ఈ పెళ్లితో 2 కుటుంబాలు మళ్లీ దగ్గరవడం చాలా సంతోషకరమైన విషయం. మీ మామయ్యకి ఫోన్ చేశాను, వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. మరో విచిత్రం చూసావా? రాజాకి చిన్నతనంలో జబ్బు చేస్తే అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వాడి పెళ్లి జరిపిస్తానని మీ అమ్మ మొక్కుకుంది. రాజా ఈ అమ్మాయిని అన్నవరంలోనే పెళ్లి చేసుకున్నాడు. మీ అమ్మ మొక్కి ఇలా తీరింది చూసావా? 4 రోజుల తర్వాత కొత్త జంట చేసే సత్యనారాయణ వ్రతం చేయించి బంధువులందరినీ భోజనానికి పిలుద్దాం. వరలక్ష్మి తన చెవులు తనని మోసం చేస్తున్నాయేమో అన్నంత దిగ్భ్రమతో అవాక్కై ఉండిపోయింది. మావయ్య గారు, ఇదిగోండి మా చెల్లెలు, ఎలా ఉంది? కృష్ణుడి భార్య రుక్మిణి ప్రియాంక చెయ్యి పట్టి అక్కడికి తీసుకొచ్చి నిలబెట్టింది. పసుపు వన్నె పట్టుచీరలో ద్విగుణీకృతమైన ఆమె అందాన్ని చూడ్డం లేదు వరలక్ష్మి. ఆమె నడుముకి ఉన్న మువ్వల వడ్డాణాన్ని చూస్తున్న ఆమెకి స్పృహ తప్పినంత పనైంది. ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన
మువ్వల వడ్డాణం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.